చేస్తున్నాం, బట్ మా దగ్గర బైనాన్స్ అకౌంట్ మాత్రం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బైనాన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, మీ దగ్గర ఈ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. లింక్ టెలిగ్రామ్ లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సైన్ అప్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ అని వస్తుంది. రిజెక్ట్ మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోండి, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి. ఎందుకంటే ఒకదానికి యూజ్ చేసిన పాస్వర్డ్ ఇంకో దానికి యూజ్ చేయకండి, న్యూగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న వెంటనే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేయకండి, డైరెక్ట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కానీ గూగుల్ ప్లే స్టోర్. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీరు ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాంతో ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిజిలాకర్ తో మీ ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అలాగే ఇక్కడ క్యాప్షన్ వచ్చింది కదా, ఆ క్యాప్షన్ డైరెక్ట్ గా టైప్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ చేయగానే ఒక పిన్ పెట్టుకోమంటుంది, 6 digits ది. మీ ఇష్టం వచ్చిన పిన్ ఒకటి పెట్టుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చి సక్సెస్ అయిపోతుంది అంటే డిజిలాకర్కి లింక్ అవుతుంది మన ఆధార్ కార్డు అవి అనేది. ఇక్కడ వరకు చూసారు కదా, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కరెక్ట్ గా ఇవ్వండి డీటెయిల్స్, ఏదైనా సరే ఫాల్స్ చేయకండి, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ స్టేటస్ అడుగుతుంది. మీరు అన్ఎంప్లాయిడా లేకపోతే ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏ కేటగిరీ కింద ఎంప్లాయీ అంటే అగ్రికల్చరా లేకపోతే ఆయిల్ ఇండస్ట్రీ అడుగుతుంది. మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ చేసుకుని మీ యాన్యువల్ ఇన్కమ్ 0 to 12 lakhs, 12 lakhs to 25 lakhs అని అడుగుతుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అది మెన్షన్ చేసి ఓకే చేయండి. ఇలా అండర్ రివ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక 15 minutes లేదంటే ఒక్కొక్కసారి 24 hours కూడా పట్టచ్చు. హోమ్ పేజ్కి వెళ్ళిపోండి. ఇలా అగ్రీ చేయమంటుంది, అగ్రీ చేసేసేయండి. ఇక్కడ చూడండి వెరిఫికేషన్ అండర్ రివ్యూ అని వచ్చేసింది కదా. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఇలా నోటిఫికేషన్ వచ్చేసింది, కంగ్రాచులేషన్ యూ హ్యావ్ పాస్డ్ ది రివ్యూ అని చెప్పేసి. సో ఇక్కడ కదా వెరిఫికేషన్ అయిపోయినట్టే అనమాట. అయిపోయిన తర్వాత మీరు మన టెలిగ్రామ్ లో రెడ్ పాకెట్ గివ్ అవేస్ ఉంటాయి, ఫ్రీగా వచ్చే కాయిన్స్. దాని మీద క్లిక్ చేయండి, మీకు బైనాన్స్ అకౌంట్ కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అంటే క్లైమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా క్లైమ్ అయిపోతుంది. ఇది ఒకటే కాదు, సెకండ్ వన్ కూడా బిలోలోనే ఉంటుంది, చూసి క్లిక్ చేయండి. ఇది జస్ట్ రెడ్ పాకెట్ గివ్ అవే లాగా ఇవ్వడం జరిగింది. క్లిక్ చేశారంటే ఇది కూడా 1 click అంతే. ఇలా మీకు రివ్యూ కాలేదు కాబట్టి ఇలా వస్తుంది. అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అని వస్తుంది, అక్కడ కూడా కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి. సో నేను ఇచ్చిన గివ్ అవే కావచ్చు లేదా బైనాన్స్ లో వచ్చే గివ్ అవేస్ కావచ్చు, మిస్ కాకుండా అయితే క్లైమ్ చేసుకోండి, ఎందుకంటే అవి మీకు స్పాట్ ఫీల్ కో స్వాప్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో మీకు స్పాట్ ట్రేడింగ్ చూపిస్తాను చూడండి. ట్రేడ్ ఆప్షన్ లో ఇక్కడికి వెళ్తే ఆప్షన్స్ అన్ని మీకు చెక్ చేసుకోండి ఒకసారి. కన్వర్ట్, స్పాట్, మార్జిన్ అని ఉంటుంది. ఇక్కడ P2P ట్రేడింగ్ అని ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ లో ఒక కాయిన్ నుంచి ఒక కాయిన్ కి మనం కన్వర్ట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే అసెట్స్ అనే ఆప్షన్ లో యాడ్స్ ఫండ్ ఉంటుంది కదా, మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో ఎక్స్చేంజ్ నుంచి దీనికి లేకపోతే Web3 వాలెట్స్ నుంచి దీనికి మనం ఫండ్స్ యాడ్ చేసుకునే దానికి ఆన్ చైన్ డిపాజిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ లో మీరు ఏ కాయిన్ అయితే డిపాజిట్ చేయాలనుకున్నా ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు USDT సెలెక్ట్ చేస్తున్నాను. అది ఏ నెట్వర్క్ మీద ఉందో కూడా చూసుకోవాలి, అంటే ఏ బ్లాక్ చైన్ మీద ఆ కాయిన్ మీరు డిపాజిట్ చేయాలని అది చూసుకుంటున్నాను. BNB నెట్వర్క్ కావచ్చు, TRX నెట్వర్క్ కావచ్చు, యాప్టర్స్, సొలానా, పోల్, ఇలా చాలా నెట్వర్క్స్ ఉంటాయి. మీరు ఏ నెట్వర్క్ నుంచి ఇక్కడ సెండ్ చేయాలనుకుంటున్నారో, డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక అడ్రస్ కనిపిస్తుంది. ఆ అడ్రస్ కాపీ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారో ఆ వాలెట్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ పేస్ట్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో నెట్వర్క్ మారకూడదు, గుర్తు పెట్టుకోండి. అలాగే దీంట్లో ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పని. మెయిన్ ఆప్షన్స్ ఇందులో ఉన్నవి బిలోలో ఉన్నాయి కదా, మీకు ట్రేడ్ ఆప్షన్, ఫ్యూచర్స్ ఆప్షన్, అలాగే మార్కెట్స్, హోమ్ పేజ్, అసెట్స్, వీటిని యూజ్ చేస్తారు. మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం పైన ఆప్షన్ ట్రేడ్ మీద క్లిక్ చేసి
స్పాట్ మీద మీరు క్లిక్ చేసి అక్కడ బై కావాలంటే బై, లిమిట్ బై కావాలంటే లిమిట్ బై, లేకపోతే మార్కెట్ బై కావాలంటే మార్కెట్ బై చేసుకోవచ్చు. అలాగే సెల్ చేయాలనుకుంటే మీరు కాయిన్స్ అక్కడ సెల్ మీద క్లిక్ చేసి లిమిట్ సెల్ ఆర్ మార్కెట్ సెల్ క్లిక్ చేసి మీరు ఎంతైతే సెల్ చేయాలనుకుంటే దాన్ని ఫుల్గా అయితే ఇచ్చేసి మీరు సెల్ చేసుకోవచ్చు. మీ అసెట్స్ అనే ఆప్షన్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఎందుకు వైట్ బాక్స్ పెట్టానంటే ఇలా చూపించకూడదు, అందుకని నేను అక్కడ వైట్ బాక్స్ పెట్టి చూపించట్లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. అండ్ మీరు బిలోలో ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. మీకు ఓపెన్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఉంటాయి, మీరు హోల్డ్ చేసినవి ఏమన్నా ఉంటే ఉంటాయి. అలాగే మీ హిస్టరీలోకి వెళ్ళి ఇంతకు ముందు మీరు చేసిన ట్రేడ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఏ ప్రైస్ చేసుకున్నారు, ఏ టైంలో చేశారు అన్నీ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అన్ని వెరిఫికేషన్ చేసుకోండి ఒక్కసారి, అంటే కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ మీకు విజిబుల్లోకి వస్తాయి. అలాగే మీ సెక్యూరిటీ ఆప్షన్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు అథెంటికేషన్ కానీ లేదంటే పాస్ కీ కానీ సెట్ చేసుకోండి. ఎందుకంటే థ్రెడ్స్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు, హ్యాక్ కాకుండా మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీలైతే అథెంటికేటర్ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, ఓపెన్ చేసుకొని గూగుల్ అథెంటికేటర్ ఇక్కడ ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని అక్కడ పేస్ట్ చేసి ఓటీపీ అనేది జనరేట్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా లాగిన్ కావాలనుకుంటే అథెంటికేటర్ యాప్ యూస్ చేసి అక్కడ కోడ్ ఎంటర్ చేశారంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. కొన్నిసార్లు మీ పాస్వర్డ్ కూడా అడగదు, డైరెక్ట్గా అథెంటికేటర్ యాప్ ఓటీపీ అడుగుతుంది, అక్కడ మీరు ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఈ ఎనేబుల్స్ మాత్రం చేసుకోండి, నోటిఫికేషన్ అలో చేసుకోండి బైనాన్స్ అకౌంట్కి. లేని వాళ్ళు ఖచ్చితంగా బైనాన్స్ అకౌంట్ మెయింటైన్ చేయండి. అలాగే ఇండియన్ ఎక్స్చేంజ్ కూడా ఒకటి మెయింటైన్ చేయండి. నేను సన్క్రిప్టో మీకు సజెస్ట్ చేశాను ఆల్రెడీ, మన వీడియో ఫస్ట్ వీడియో అదే ఉంటుంది, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి కావాలంటే. సన్క్రిప్టో యాప్లో ఎవరన్నా చేసుకోలేదు అంటే వెంటనే చేసుకోండి. మీకు చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా ఫీచర్స్ అంటే మీకు రావాల్సిన రివార్డ్ కావచ్చు ఏమన్నా రాలేదనుకుంటే వాళ్ళకి అక్కడ కస్టమర్ కేర్ ఐడి ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో వెంటనే అయితే అకౌంట్ చేసుకోండి. అలాగే బైనాన్స్ లో మీకు లెర్న్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి స్టార్ట్ క్విజ్ మీద క్లిక్ చేశారు అంటే మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ఇచ్చిన రివార్డ్స్ కూడా మీరు క్లైమ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంట్లో చాలా ఉంటాయి, రివార్డ్ హబ్ లో కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఆన్ గోయింగ్ టాస్క్లు ఉంటాయి, అలాగే పాస్ట్ వచ్చిన టాస్క్ మీరు మిస్ అయినవి ఉంటాయి, ఒకసారి ఓచర్స్ ఇస్తూ ఉంటారు ట్రేడ్ చేయడానికి. ఇవన్నీ చెక్ చేసుకోండి, అప్పుడప్పుడు మీకు చాలా యూజ్ అవుతాయి. ఈజీగా ఉంటుంది, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో మీకు బైనాన్స్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ, అలాగే మీకు ఇండియన్ ఎక్స్చేంజ్ సన్క్రిప్టో అనేది యూజర్ ఫ్రెండ్లీ. సో అందుకే ఆ రెండు అయితే సజెస్ట్ చేశాను. మీకు లింక్స్ మన టెలిగ్రామ్ లో అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఒకవేళ లింక్స్ అవైలబుల్ లేవు రెడ్ పాకెట్ క్లైమ్ చేసేదానికి అనుకుంటే ఇప్పుడు స్కాన్ ఆప్షన్ చూపిస్తున్నాం కదా, స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన స్కానర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసేసి మీరు అక్కడి నుంచి కూడా రివార్డ్ క్లైమ్ చేసుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో ప్రో మోడ్ అలాగే లైట్ మోడ్ రెండు యూస్ చేసుకో. లైట్ మోడ్లో అయితే స్కానర్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, ప్రో మోడ్లో అయితే ఇంకా చూపించాను కదా మీ ఐడి మీద దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటుందన్నమాట, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ మోడ్లో కూడా మీరు బై అండ్ డిపాజిట్ రెండు చేసుకోవచ్చు. అలాగే అసెట్స్ ఆప్షన్ అంటే వాలెట్ ఆప్షన్కి వెళ్ళారంటే అక్కడ కూడా మీకు బై చేసుకునేదానికి ఉంటుంది. బట్ బై ఆప్షన్లో చేసేటప్పుడు మాత్రం పీటుపీ ట్రేడింగ్ అంటే కేర్ఫుల్గా చేయాలి, మీకు ఎలా పడితే అలా తెలియకుండా మాత్రం చేయొద్దు. దాంట్లో ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి వాటికి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే కానీ ట్రేడ్ కావచ్చు లేకపోతే బై అండ్ సెల్ కావచ్చు మీ ఓన్ గా చెయ్యొద్దు, చెప్పిన వాటిని మాత్రమే చేసుకోండి, కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఈ యాప్ లో వెరిఫికేషన్ మాత్రం కంపల్సరీగా చేసి పెట్టుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు యాప్ ని. అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను న్యూగా అయితే చాలా చెప్పడం జరిగింది, పే టు యూయూయూ ఎలా చేసుకోవాలి, దాంట్లో ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎలా స్టేక్ చేయాలి, ఎలా టాన్ అడ్రస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దీంట్లో పోస్ట్ బిలోలోనే మీకు వీడియో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, చూసిన తర్వాత మాత్రమే చేసుకోండి. అలాగే న్యూగా మీకు వెబ్సైట్ కి సంబంధించినవి కావచ్చు, యాప్ కి సంబంధించినవి కావచ్చు, ఏ ఆఫర్ వచ్చినా సరే అక్కడ పోస్ట్ చేస్తున్నాను, మీరు ఆ వీడియో చూసి వెంటనే చేసుకోండి. న్యూగా మీకు చెప్పాను ఆల్రెడీ స్టార్ ఎక్స్ మైనింగ్ గురించి, ఇంకా డేటా హైవ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఆఫర్స్ అన్ని కూడా, మీరు దాంట్లో చూసి చేసుకోండి. ఇంకా ఆఫర్స్ లో హనీ గెయిన్ యాప్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చేసుకోండి, మీకు పిన్ పోస్ట్ లోనే ఉంటుంది హనీ గెయిన్ యాప్ అని చెప్పి. అలాగే జెమ్ టాస్క్ ఈ రెండింటిని లింక్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో యాప్ చేసుకున్న వెంటనే లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సైలెన్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మీరు ఇంకా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.